సిందిరమ్మ ఇళ్లపై కాంగ్రెస్ నేతల నీచ రాజకీయంతో నిరుపేదలు ఆగమవుతున్నారు. అర్హులను పక్కన పెట్టి తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఈ నేపథ్యంలోనే ఇల్లు రాలేదన్న మనస్తాపంతో మెదక్ జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం చేయడంతో కలకలం రేగింది. రామాయంపేట కాట్రయాల గ్రామానికి ఎరుకల అశోక్ పేరు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో వచ్చింది. చివరి క్షణంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇల్లు మాత్రం మంజూరు కాలేదు. కొందరు నాయకులు కావాలని తనకు ఇల్లు రాకుండా అడ్డుకున్నారని అశోక్ తీవ్రంగా మనస్తాపం చెందాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అశోక్ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడ్డారు. రైట్, ఇందిరమ్మ ఇల్లు రాలేదన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం చేయడంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగచారి అందిస్తారు. రంగచారి, చెప్పండి, వ్యక్తి ఆత్మహత్య యత్నంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, కాంగ్రెస్ పార్టీ నాయకుల పైరవీలు చిల్లర రాజకీయాల ఫలితంగా ఇక్కడ రామాయంపేట మండలం, మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన ఎరుకల అశోక్ అనే ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ సంఘటన జరిగింది. ముఖ్యంగా ఎరుకల అశోక్ కు కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన జాబితాలో మొదటి పేరు వచ్చింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఆయన ఒక దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది. అధికారులు వెరిఫై చేసి ఇతనికి ఇల్లు లేదని చెప్పి ప్రత్యేకంగా ఆ లిస్ట్ లో కూడా అతని పేరుని పేర్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తనకు ఇల్లు శాంక్షన్ అవుతుందని పోటీ ఆశలతో ఆయన ఇల్లు కట్టుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సందర్భంలో మళ్ళీ ఇటీవల జరిగినటువంటి ఒక విడుదలైనటువంటి మళ్ళీ ఒక లిస్ట్ లో అశోక్ పేరు తొలగించబడి ఉన్నటువంటి నేపథ్యం కనిపించింది. అయితే అదే గ్రామానికి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పైరవీలు చేసి తమ వ్యక్తిగతంగా ఉండేటువంటి ప్రలోభాలకు లోనైపోయి వాళ్ళ వద్ద కొంత డబ్బులు తీసుకుని మరొక వ్యక్తికి సంబంధించి అందులో లిస్టులు చేసినట్టుగా తెలుస్తుంది. అశోక్ పేరును తొలగించి వేసి మరో వ్యక్తికి సంబంధించిన పేరుని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల పేర్లను అందులో జమ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అశోక్ తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురై అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అట్లాగే కుటుంబ సభ్యులు గమనించి ఆయనను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. అయితే ఇది ఒక్క కాట్రియాల గ్రామానికి సంబంధించిన ఇష్యూ మాత్రమే కాదు, మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లలో కాంగ్రెస్ పార్టీ నాయకుల జోక్యం ఏదైతే ఉందో అది పూర్తిగా మితిమీరిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావాలంటే ఇందిరమ్మ కమిటీల ద్వారానే పూర్తిగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కావాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్లతో మాత్రమే ఆ కమిటీలను ఏర్పాటు చేసింది. అందులో 5-6 సభ్యులు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్లే ఉంటున్నారు. వాళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల పేర్లని మాత్రమే అందులో చూపిస్తున్నారని చెప్పి వాళ్ళు నియామకం చేస్తున్నారని చెప్పి కూడా ఎంపిక చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ప్రధానంగా అంతటా కూడా ఇదే జరుగుతున్నది. చాలా గ్రామాల్లో కూడా ఇలాంటి ఘర్షణలు, గొడవలు జరుగుతున్నాయి. ముందుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాలు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొంత జరిగినప్పటికీ కూడా మళ్ళీ ఏదైతే ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కమిటీలు ఏదైతే ఆ పేర్లు మార్చి తమకు సంబంధించిన వ్యక్తులను అందులో చేర్చడము, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల పేరు చేర్చడంతో స్థానికంగా ఉండేటువంటి నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇల్లు లభించినటువంటి పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా ఆ వచ్చిన లబ్ధిదారుల వద్ద కూడా పెద్ద ఎత్తున బిల్లులు శాంక్షన్ కావాలంటే డబ్బులు తీసుకునే ఒక వైఖరి కూడా చాలా గ్రామాల్లో జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రాథమికంగానైతే ఎంపిక చేసిన గ్రామాల్లో మాత్రమే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో అది జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఎంపిక చేసిన గ్రామాల్లోనే ఇంకా ఇలాంటి దుస్థితి నెలకొని ఉన్నదంటే ఇక భవిష్యత్తులో అన్ని గ్రామాల్లో గనక ఇందిరమ్మ కమిటీల ప్రాధాన్యత కొనసాగినట్టయితే చాలా పెద్ద ఎత్తున అనర్హులకు ఇది ఇందిరమ్మ ఇల్లు వచ్చేటువంటి అవకాశం ఉందని, అర్హులకు ఇల్లు దక్కే అవకాశం లేదనేది మాత్రం చాలా స్పష్టంగా అవుతున్నది. అందుకు ఉదాహరణగా మనం ఒక అశోక్ సంబంధించిన ఇష్యూగా చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మిగతా పార్టీ నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. ప్రత్యూష. రైట్ రంగచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇందిరమ్మ ఇళ్లపై కాంగ్రెస్ నేతల రాజకీయంతో నిరుపేదలు ఆగమవుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో వచ్చిన ఎరుకల అశోక్ అనే వ్యక్తి చివరి క్షణంలో మంజూరు విషయంలో తన పేరు రాలేదని ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.